హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వం ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. 6,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఈ పోస్టుల సంఖ్యను మరింత పెంచుతూ దాదాపు 13,000 వరకు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ని ప్రస్తుతం ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వము విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులను కలిపి మరొక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజే ఈ ఫైల్పై సంతకం కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు ఈరోజు పత్రికాముఖంగా కొంత సమాచారం అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇక పత్రికల్లో వచ్చినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే, పని మొదలైంది. కీలక శాఖల రివ్యూకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాన శాఖలపై వాస్తవ సమాచార సేకరణ. మెగా డిఎస్సికి రంగం సిద్ధం. 13,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు. తొలి సంతకంతో సాకారం కానున్న నిరుద్యోగుల కళ. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో కాబోయే సీఎం అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే ఉంది. ఇక పూర్తి వివరాలు చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలపై తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక్కడ మన టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు మీరు. ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదికపైనే తొలి సంతకం నిరుద్యోగుల కలను సాకారం చేసేలా మెగా డిఎస్సి ఫైలుపై చంద్రబాబు గారు సంతకం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ హామీని నిరుద్యోగులకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిరుద్యోగుల కళ సాకారం కానుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారి నుంచి చంద్రబాబు కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రమాణ స్వీకారం రోజునే మెగా డిఎస్సిపై సంతకం చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియకు అవసరమైన చర్యలను మొదలు పెట్టడంతో ఇప్పుడు నిరుద్యోగుల ఆశలన్నీ ఆ సంతకంపైనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను అందజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవగా తాజాగా ఇప్పుడు 13,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. దాదాపు 13,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కి అనుబంధంగా పోస్టులను పెంచుతూ మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేదంటే గతంలో విడుదల చేసిన 6,000 పోస్టులతో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసి మళ్ళా కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అనేది మున్ముందు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఏదైతేనేం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టే అవకాశం ఉంటుంది అనేసి కూడా ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.